తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను హస్తం పార్టీ దూసుకెళ్తుంది. తొలి విడత ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మంచి ఊపు మీద ఉన్న ఆ పార్టీ అదే జోరును కొనసాగిస్తోంది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2228 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతు 1185, బీజేపీ మద్దతు 266, ఇతరులు 622 స్థానాల్లో గెలిచారు. మొదటి విడతలాగే ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అత్యధిక సీట్లు సాధించిన లిస్టులో మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. మెదక్ మండలం చీపురుదిబ్బ తండా గ్రామ సర్పంచ్ ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది. చీపురుదిబ్బ తండా పంచాయతీకి మోటు కాకి తాండా, నైలి తాండా అనుబంధంగా ఉన్నాయి. మొత్తం 3 తాండాల్లో కలిపి 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీతకు 182, బీఆర్ఎస్ బలపరిచిన భీమిలికకు 182 ఓట్లు లభించాయి. ఇక ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి డ్రా తీశారు. లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతకు విజయం వరించింది. దీంతో ఆమె సర్పంచ్గా విజయం సాధించినట్లు అధికారి ప్రకటించారు. తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను హస్తం పార్టీ దూసుకెళ్తుంది. తొలి విడత ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మంచి ఊపు మీదున్న ఆ పార్టీ అదే జోరును కొనసాగిస్తోంది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2228 మంది గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ మద్దతు 1185, బీజేపీ మద్దతు 266, ఇతరులు 622 స్థానాల్లో గెలిచారు. ఇక మొదటి విడతలాగే ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అత్యధిక సీట్లు సాధించిన లిస్టులో మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. మెదక్ మండలం చీపురుదిబ్బ తండా గ్రామ సర్పంచ్ ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది. చీపురుదిబ్బ తండా పంచాయతీకి మోటు కాకితాండా, నైలి తాండా అనుబంధంగా ఉన్నాయి. మొత్తం 3 తాండాల్లో కలిపి 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీతకు 182, బీఆర్ఎస్ బలపరిచిన భీమిలికకు 182 ఓట్లు లభించాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి డ్రా తీశారు. లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతకు విజయం వరించింది. దీంతో ఆమె సర్పంచ్గా విజయం సాధించినట్లు అధికారి ప్రకటించారు.